నార్మల్గానే ఇంట్లో పొద్దున్నే లేచి నీట్గా స్నానం చేసి ఉండకపోతే పిచ్చిగా తిడతారు. ఇంకా ఏదైనా పండగ వచ్చిందంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అస్సలు ఊరుకోరు. పల్లెటూరులో పండగలు బాగా అవుతాయని ఊరికే అనలేదు. ఎందుకంటే అదే పండగ సిటీకి వస్తే పండగ కాస్త బిజినెస్ అయిపోద్ది. ఎందుకంటే మామిడికాయ నుంచి వేప పువ్వు వరకు ప్రతిదీ బిజినెసే. బై ద వే, ఈ వేప పువ్వు కోసమే ఆ చెట్టు ఎక్కింది. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ వచ్చి అందరూ దీనికి అలవాటు పడిపోయారు. కానీ ఒకప్పుడు అంటే మన తాతలు వాళ్ళ పెద్దోళ్ళు ఈ తెలుగు క్యాలెండర్ని అంటే తెలుగు మంత్స్ని వాడేవారంట. నన్ను అడిగితే నాకు కూడా తెలీదు, బట్ చెప్తున్నా. ఇప్పట్లో న్యూ ఇయర్ అనగానే గుర్తొచ్చేది జనవరి 1. కానీ అప్పట్లో న్యూ ఇయర్ అనగానే ఉగాది, కొత్త సంవత్సరం. ఉగాదిని సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సరే ఇప్పుడు వెళ్ళి ఉగాది పచ్చడి చేయాలి. చేశాక చూపిస్తా ఎలా వచ్చిందో, ఓకేనా? కావాల్సినవన్నీ రెడీ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇది కలిపేసి ఆ తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తా. ఉగాది పచ్చడి ఈ టైం అయింది చేసేసరికి. బాగా డెకరేట్ చేశాను కదా, ఎలా ఉంది? ఆల్మోస్ట్ అన్నీ వేసాను. కిట్టు, ఉగాది పచ్చడి చెప్పు. అమ్మా, ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అయిపోయింది, తినేయటం కూడా అయిపోయింది బ్రో. చలో మరి ఇంకా ఉంటా.